మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అన్నమాట. అంటే ఒకప్పుడు ఈ చాప్టర్ ఎలా ఉండేదంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవారు ఒకప్పుడు. తర్వాత మ్యాగ్నెటిక్స్ అనేవారు. మ్యాగ్నెటిక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అయింది. కాకపోతే కంటెంట్ అయితే అదే. కాన్సెప్ట్ అదే. ఓకే. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. నేను ఇంట్రడక్షన్ చూద్దాం. The basic aim in this study of the subject of magnetic materials is to understand the effect of an external magnetic field on a bulk material and also account for its specific behavior. A dipole is an object that magnetic pole is one end and a equal and opposite second magnetic dipole is on the other end. ఇక్కడ ఏంటంటే దీని మీద స్టడీ చేయడమే, మనం ఏమి మ్యాగ్నెట్స్ తయారు చేయడం కానీ ఇది ఏం కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ని స్టడీ చేయాలి. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనే కాదు, మెటీరియల్స్ అంటే దేని మీద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది, దేని మీద ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు ఈ మెటీరియల్స్ మీద మనం అనలైజ్ చేయాలన్నమాట. చేసి ఏం చేయాలి, టు అండర్స్టాండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం అప్లై చేసినప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ మీద ఆ మెటీరియల్ యొక్క అనే బల్క్ మెటీరియల్ అంటే ఏంటి, ఒక సాలిడ్ ఏదైనా ఒక మెటీరియల్ అన్నమాట. అంటే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే ఒక ఈవెన్ మీ యూజ్ చేసే ఎరేజర్ అంత సైజ్ ఉన్న మెటీరియల్ తీసుకున్నా కూడా దట్ ఈస్ బల్క్ మెటీరియల్ అంటాం మనం. ఎందుకంటే బల్క్ అంటే లారీలో వచ్చినంత కాదు, అక్కడ యాటమ్స్ ని మాలిక్యూల్స్ ని కన్సిడర్ చేసుకుంటాం మనం. అలా కన్సిడర్ చేసుకుంటే ఆ బల్క్ మెటీరియల్స్ లో ఆ మెటీరియల్స్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఇది. అలాగే అండ్ ఆల్సో అకౌంట్ ఫర్ ఎ స్పెసిఫిక్ బిహేవియర్. ఏదైనా ఒక మెటీరియల్ కనుక స్పెసిఫిక్ గా అంటే పర్టికులర్ గా బిహేవ్ గానీ ఏదైనా చేసుకుంటే అది మనం ఏదైనా కనిపెడితే అది కూడా మనం కన్సిడర్ చేయాలి, అకౌంట్ లోకి తీసుకోవాలన్నమాట. అంటే సపోజ్ ఒక మెటీరియల్ ఉంది, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఆ మెటీరియల్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అట్రాక్ట్ అవ్వడం ఒకటి, లేదంటే ఫీల్డ్ డైరెక్షన్ కి మూవ్ అవడం ఒకటి, లేదంటే ఫీల్డ్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో మూవ్ అవడం ఒకటి, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో అటువంటివి ఏదైనా స్పెసిఫిక్ గా మెటీరియల్ బిహేవ్ చేస్తుందా ఏంటి చూడాలన్నమాట. డైపోల్, ఇక్కడ డైపోల్ అనేది ఏంటి, an ఆబ్జెక్ట్. డైపోల్ అనేది ఒక ఆబ్జెక్ట్, మ్యాగ్నెటిక్ పోల్ ఆన్ ది వన్ ఎండ్. మ్యాగ్నెటిక్ పోల్ ఆన్ వన్ ఎండ్, ఒక ఎండ్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పోల్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. మళ్ళీ సెకండ్ ఎండ్ లో కూడా నెక్స్ట్ ఎండ్ లో కూడా ఉండేది కూడా సేమ్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ సెకండ్ మ్యాగ్నిట్యూడ్ డైపోల్. దీన్నే ఆన్ ది అదర్ ఎండ్. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇది ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే మీరు ఈ మ్యాగ్నెట్ లో సపోజ్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ గా మీరు తీసుకుంటే ఇక్కడ ఏంటి, ఒకటే మెటీరియల్ టూ టైప్స్ ఆఫ్ పోల్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సపోజ్ ఇది నార్త్ పోల్, ఇది నార్త్ పోల్. ఈ నార్త్ పోల్ వన్ ఎండ్, ఒక ఎండ్ లో ఒక పోల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది అదర్ ఎండ్ లో కూడా సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది, బట్ ఆపోజిట్ అనమాట. అంటే ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అయినట్టు అనమాట ఇది. సో ఇది డైపోల్ అంటారు దీన్ని. అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ పోల్స్ ఆర్ కెప్ట్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్, దాన్ని డైపోల్ అంటారు. అక్కడ మనం ఏం చేస్తాం, డైఎలక్ట్రిక్ లో పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ ని ఏం చేస్తాం, డిస్టెన్స్ లో సపరేట్ చేస్తాం. అక్కడ అది డైపోల్ అన్నాం అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఏ బార్ మ్యాగ్నెట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఏ డైపోల్ విత్ నార్త్ పోల్ at one end and south pole at the other. ఇదే నేను చెప్పింది. బార్ మ్యాగ్నెట్ తీసుకోండి. ఇఫ్ ఏ మ్యాగ్నెట్ ఈస్ కట్ ఇంటూ టూ పీసెస్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఇది నార్త్ పోల్ ఇలా ఉంది, ఇక్కడ కట్ చేస్తారు మీరు, ఇక్కడ కట్ చేస్తారు. కట్ చేయగానే ఏమవుతుంది, టూ పీసెస్ చేస్తారు. టూ పీసెస్ అవగానే ఇదంతా నార్త్ ముక్క, నార్త్ పీస్, ఇదేమో సౌత్ పీస్ అవదమ్మా. మళ్ళీ మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో మళ్ళీ ఇక్కడ నార్త్ డెవలప్ అయిపోతే ఇక్కడ సౌత్ డెవలప్ అయిపోతుంది.
మళ్ళీ మీరు పీసెస్ కింద కట్ చేసినా కూడా నార్త్ సౌత్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ డైపోల్ అనేదే ఉంటది తప్ప మోనోపోల్ అనేది ఉండదు. మోనో అంటే సింగిల్ అన్నమాట. నాకు నార్త్ పోల్ సపరేట్ గా కావాలి, నాకు నార్త్ పోల్ లేదా సౌత్ పోల్ సపరేట్ గా కావాలంటే కుదరదు. ఈవెన్ ఈ మెటీరియల్ ని ఇంత థిన్ గా కట్ చేసేసిన ఒక పేపర్ అంత థిక్నెస్ కి మీరు, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇలా ఈ థిక్నెస్ మీరు కట్ చేసినా కూడా ఒక పక్క పేపర్ అంత థిక్నెస్ కట్ చేసిన మేబీ ఓ పక్క సౌత్ పోల్ ఉండొచ్చు, ఓ పక్క నార్త్ పోల్ ఉండొచ్చు. ఎన్ని స్లైసెస్ కింద కట్ చేసేసినా కూడా అంతే తప్ప సింగిల్ పోల్ గా మాత్రం డివైడ్ అవ్వదు అనమాట. అది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. సో టూ మ్యాగ్నెట్ డైపోల్స్ ఆర్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ వన్. చక్కగా డైపోల్స్ అనేవి మళ్ళీ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. మీరు ఎంత థిన్ గా స్లైసెస్ కింద కట్ చేసిన, ఈవెన్ పొటాటో చిప్స్ లా కట్ చేసినా కూడా మీకు అవి ఒక సైడ్ ఏమో నార్త్ పోల్, ఒక పక్క ఏమో సౌత్ పోల్ ని రిప్రజెంట్ చేసేస్తుంది అనమాట. దిస్ సెక్షనింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ డైపోల్స్ కెన్ బి కంటిన్యూ టు ది అటామిక్ లెవెల్. అటామిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ డైపోల్ ఫామ్ చేయడం అనేది. అంటే మీరు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? ఇది ఒక యాటమ్ లెవెల్ కట్ చేస్తారనుకోండి, ఒక యాటమ్ ని, యాటమ్ కూడా నార్త్ సౌత్ పోల్ చూపిస్తుందంట ఇది. Therefore, the source of magnetism lies in the basic building block of all the matter, that is the atom. అంటే ఇంత మెటీరియల్ మీరు తీసుకొని ఇంత మెటీరియల్ కి మ్యాగ్నెటిజం వచ్చేసి ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ చూపిస్తున్నట్టు అర్థం ఏంటి? దీని లోపల ఉంటే యాటమ్ లెవెల్ నుంచి మనకి మ్యాగ్నెటిజం అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ అయితే ఇక్కడ మనకి ఏంటి, మ్యాగ్నెట్ అనేది ఒక స్పెషల్ గా ఇది ఒక మెటీరియల్. కంపారిటివ్ చాలా మెటీరియల్స్ ఉంటాయి. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేస్తాం. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాస్ అనేది మ్యాటర్ అనుకోండి. అలాగే మెటీరియల్స్ లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి మనకి. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి మనం మాట్లాడాం. కాకపోతే ఏ మెటీరియల్ కి లేనటువంటి ఒక స్పెషల్ ఫీచర్ అనేది అట్రాక్షన్, రిపల్షన్. అంటే అట్రాక్షన్ ఎంత ముఖ్యమో రిపల్షన్ కూడా అంతే ముఖ్యం. రిపల్షన్ కూడా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో అటువంటి మెటీరియల్ మ్యాగ్నెటిజం అన్నమాట, మ్యాగ్నెట్ అంటాం దాన్ని. అయితే therefore the source of magnetism lies in the basic building block of the matter, that is atom. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, ఒక కాపర్ తీసుకున్నాం, ఒక కాపర్ బ్లాక్ తీసుకున్నాం. కాపర్ బ్లాక్ తీసుకుంటే దానికి కాపర్ అనేది అంటుకోదు, కాపర్ కి అట్రాక్టివ్ పవర్ లేదు. అల్యూమినియం తీసుకున్నాం, అల్యూమినియం వేరే అల్యూమినియం మెటీరియల్ కి అట్రాక్ట్ అవ్వదు. అలాగే వేరే గోల్డ్ తీసుకున్నాం, పోనీ కాస్ట్లీయెస్ట్ ఎలిమెంట్ గోల్డ్ తీసుకున్నాం, ఇంకా కాస్ట్లీ ప్లాటినం తీసుకున్నాం. గోల్డ్ కి గోల్డ్ అంటుకోదు. అలాగే అంటుకోవడం అంటే మ్యాగ్నెట్ లాగా అట్రాక్టివ్ పవర్ తో ఉండదు. అలాగే ప్లాటినం కూడా అట్రాక్ట్ అవ్వదు. కాకపోతే ఈ మెటల్ కి మాత్రమే, ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనే మెటల్స్ కి మాత్రమే ఈ అట్రాక్టివ్ పవర్ వస్తుంది అనమాట. ఏంటి దీంట్లో ఉన్న స్పెషాలిటీ అంటే ఇప్పుడు చూద్దాం. కన్సిడర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్. ఒక వైర్ తీసుకున్నాం, ఈ వైర్ లోంచి I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. వెన్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్మ్స్ అరౌండ్ ది కండక్టర్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అయిపోతుంది. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ whenever an electric charge is in motion. The strength of the field is called magnetic moment. ఇక్కడ ఒక వైర్ లోంచి కరెంట్ ఫ్లో అవుతుంటే అరౌండ్ ది వైర్ మ్యాగ్నెటిజం అనేది డెవలప్ అయిపోతుందని ఫస్ట్ మీరు యాంపియర్స్ లాలో చదివారు, తర్వాత బయోట్ సెవర్ట్స్ లాలో కూడా చదివారు మీరు. అంటే ప్రీవియస్ క్లాసెస్ లో మీరు చదివారు యాంపియర్ లా, బయోట్ సెవర్ట్స్ లా.
అయితే ఈ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ని అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటే ఎంత అంటే ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ అవుతున్నాయి. అంటే ఒక కండక్టర్ నుంచి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? మ్యాగ్నెటిజాన్ని డెవలప్ చేస్తున్నాయి. ఎలక్ట్రాన్ అనేది ఏంటి అసలు? ఒక నెగిటివ్ ఛార్జ్. ఓకే. సో ఓకే, నెగిటివ్ ఛార్జ్ అని చెప్పి అక్కడికి ఆపారు. అయితే ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? మ్యాగ్నెటిజాన్ని డెవలప్ చేస్తాయి అరౌండ్ ది పాత్. అయితే దాన్ని ఇక్కడ ఏంటి అనమాట, ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ టైప్ లో ఇక్కడ ఒక ఫీల్డ్ అనేది డెవలప్ అయిపోతుంది దీని మీద. ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. సో అయితే ఏంటి, ఎందుకు ఇలాగ వచ్చిందంటే జనరల్ గా మనం ఏం చెప్తాం, ఇప్పుడు ఇటువంటి సబ్స్టెన్స్ ఉంది, ఇది ఒక సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ ని మనం ఏం చేస్తాం? హాఫ్ చేసుకుంటూ మళ్ళీ హాఫ్ చేస్తూ అలా అలా సగం సగం చేసి మిగతా సగం పడేసుకుంటూ మనం హాఫ్ చేసి కూర్చున్నాం అనుకోండి, చివరికి మిగిలేది ఏంటన్నమాట? ఒక మాలిక్యూల్ మిగులుతుంది. మాలిక్యూల్ మాలిక్యూల్ ని ఆ తర్వాత మాలిక్యూల్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారంటే యాటమ్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. యాటమ్స్. మరి యాటమ్స్ లో ఏముంటాయి అంటే, యాటమ్ లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లో ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. అరౌండ్ ది న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. స్పిన్నింగ్ విత్ రివాల్వింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఎలక్ట్రాన్ అంటే అక్కడ ఒక ప్రాపర్టీ. మరి ఎలక్ట్రాన్ లో ఏముంది? ఎలక్ట్రాన్ కట్ చేసి చూస్తే అక్కడ ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటి? నెగిటివ్. ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చి నెగిటివ్. అలాగే ప్రోటాన్ వచ్చి పాజిటివ్, న్యూట్రాన్ వచ్చి న్యూట్రల్ అనుకోండి. సో ఇవి ఈ ఛార్జెస్ అన్నమాట. అంటే దీనికి నెగిటివ్ ఛార్జ్ రావడం కోసం ఎలక్ట్రాన్ లోపల ఏముంది, ఏ రియాక్షన్ జరుగుతూ ఉంటే ఇది నెగిటివ్ ఛార్జ్ ని డెవలప్ చేసేస్తుంది. ఇంత చిన్న పార్టికల్, అసలు కంటికి కనిపించినటువంటి పార్టికల్ నెగిటివ్ ఛార్జ్ ని డెవలప్ చేస్తుంది. ఇది కంటికి కనిపించిన పార్టికల్ పాజిటివ్ ఛార్జ్ ని డెవలప్ చేసేస్తుంది. సో ఎలా చేస్తుంది అని అంటే, ఈ పార్టికల్స్ ని తీసుకొని కట్ చేసి లోపల మెకానిజం చూడడమే కుదరదు అనమాట. అందుకని చెప్పి దీని యొక్క నేచర్ అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇంతవరకు ఎలక్ట్రాన్ ని చూసిన వాళ్ళే లేరు. ఎలక్ట్రాన్ అనేది దొరకలేదు ఇంతవరకు కూడా. ప్రాబిలిటీ చెప్పి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పుకున్నారు తప్ప ఎలక్ట్రాన్ ని ఖచ్చితంగా తీసుకొని దాన్ని కట్ చేసి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే దాంట్లో ఏ పార్ట్స్ ఉన్నాయో మళ్ళీ ఆ పార్ట్స్ ని కట్ చేస్తే ఆ పార్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేరు. సో ఈ ఎలక్ట్రాన్ గురించి చెప్పలేదు కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఒక నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి మనకు వదిలేశారు. ఆ తర్వాత ఎలిమెంటరీ పార్టికల్స్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, అయాన్స్, మ్యూయాన్స్, బేరియాన్స్, ఇలాగా వీటి కడుపులో ఏముంది వీటిలో ఏముంది అని అలా వెతుక్కుంటూ వెళ్ళారు, కానీ అంత మైక్రో లెవెల్కి ఇంకా వెళ్ళలేదు. సో ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంటే, అంటే మనకి తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ ఒక కండక్టర్ నుంచి మూవ్ అవుతూ ఉన్నప్పుడు అది మ్యాగ్నెటిజం జనరేట్ చేస్తుంది. అలాగే మ్యాగ్నెటిజం ఉన్న ఫీల్డ్ లో గనక ఒక కాయిల్ గనక పంపిస్తే ఆ కాయిల్ లోని ఎలక్ట్రాన్స్ ని ఈ మ్యాగ్నెటిజం మూవ్ చేస్తుంది. దట్స్ ఆల్. అంతే. ఒకటి జనరేటర్, ఇంకొకటి మోటార్, అంతే కదా. ఆ టైప్ లో ఎలక్ట్రాన్ ని జనరేట్ చేసేది ఏంటి? జనరేటర్ అవుతుంది అక్కడ. ఎలక్ట్రాన్ వల్ల ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే, ఐ మీన్ మ్యాగ్నెటిజం వల్ల ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే ఏంటనమాట, అక్కడ మోటార్. కరెంట్ ని మీరు ఇన్పుట్ తీసుకొని మూవింగ్ ఆబ్జెక్ట్ కింద ఉంటే దట్ ఈస్ మోటార్. ఇక్కడ ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ దోస్ హూ ఆర్ ఈజీలీ మ్యాగ్నెటైజ్డ్ యాజ్ దే హ్యావ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే కొన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయంట, కొన్ని ఇవి ఈజీగా మ్యాగ్నెటైజ్ అయిపోతాయి. అంటే మీరేంటి, ఒక్కసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టి ఇలా తీగానే, ఐ మీన్ ఒకసారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టగానే వాటికి పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట.
ఎప్పుడు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? 2 కాయిల్స్ పెడతాం మనం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ పెడతాం. ఇక్కడ మ్యాగ్నెటిజం అరైజెస్ ఫ్రమ్ ది మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్స్. It is responsible for producing magnetic influence of attraction or repulsion. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈ మ్యాగ్నెటిజం అనేది జనరేట్ అయిందంటే డెఫినెట్ గా అది ఏ ప్రాపర్టీ చూపించాలి? ఐదర్ అట్రాక్టివ్ ప్రాపర్టీ చూపించాలి ఆర్ రిపల్సివ్ ప్రాపర్టీ చూపించాలి. అంటే లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి. అంటే ఇక్కడ నార్త్ పోల్ జనరేట్, నార్త్ పోల్ కి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ నార్త్ రిపెల్ అవుతాయి. అలాగే నార్త్ సౌత్ అట్రాక్ట్ అవుతాయి అనమాట. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్స్, లైక్ పోల్స్ రిపెల్స్ అన్నమాట. ఇవి జనరల్ గా ఉన్నాయి. అంటే ఏ మెటీరియల్ కి లేని ప్రాపర్టీ దీనికి ఉన్నది, దట్ ఈస్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ అన్నమాట దీంట్లో. ఓకే, ఇది. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ కి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కి సమ్ సిమిలారిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. రెండు ఒకటి కాదు కానీ సమ్ సిమిలారిటీస్. ఆ సిమిలారిటీస్ ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే డైపోల్ అంటే ఒకటే సిస్టమ్, ఒకటే సబ్స్టెన్స్ 2 పోల్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఒక నార్త్ పోల్, ఒక సౌత్ పోల్. అక్కడ కూడా అంతే, ఒకటే సబ్స్టెన్స్ 2 పోల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. 2 పోల్స్, ఒకటి పాజిటివ్ పోల్, ఇంకొకటి నెగిటివ్ పోల్. దానికి చెప్తాను, ఒక పెన్ సెల్, పెన్ బ్యాటరీ ఆర్ సంథింగ్, ఏదైనా ఒక బ్యాటరీ కానీ వాచ్ బ్యాటరీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో ఒక సైడ్ ఏమో పాజిటివ్, ఒక సైడ్ ఏమో నెగిటివ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా బేసిక్ డెఫినేషన్స్ సేమ్ అక్కడలాగే. ఫస్ట్ ది మ్యాగ్నెటిక్ డైపోల్. మ్యాగ్నెటిక్ డై అంటే 2 అన్నమాట. డై అంటే 2, ట్రై అంటే 3. అలా మోనో అంటే సింగిల్, ఒకటి అన్నమాట. మోనోపోల్, డైపోల్, ట్రైపోల్ ఇలా అంటారు. అలా డైపోల్ అంటే ఒక బ్యాటరీకి ఉంటాయి, అలాగే 2 పోల్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ 2 పోల్స్ ఉంటాయి. ట్రై అంటే 3 పోల్స్. అంటే ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నారనుకోండి, ఎన్పిఎన్, పిఎన్పి ఇలా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. వాటికి అక్కడ 3 పోల్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్. డైపోల్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ అన్నమాట, కన్సిస్టింగ్ ఆఫ్ 2 and equal. So consisting of 2 equal and opposite magnetic poles separated by a small distance 2L meter. అంటే ఈ 2 పోల్స్ అన్నమాట. ఇది ఒకటే సిస్టమ్, ఒకటే మెటీరియల్. దిస్ ఇస్ నార్త్ పోల్, దిస్ ఇస్ సౌత్ పోల్. వీటి మధ్యన డిస్టెన్స్ ఎంత అంటేనంట 2L. కానీ మనం అక్కడ ఏం చేస్తాం? ఎలక్ట్రిక్ పోల్స్ లో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ తీసుకోండి, లేకపోతే 2 చార్జెస్ ని సపరేట్ చేసేసి మనం దాని మధ్య డిస్టెన్స్ డి గా తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? 2L గా తీసుకోవాలి. 2L ఎందుకంటే ఇక్కడ నుంచి లెక్క మిడ్ పాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి నార్త్ పోల్ ఒక ఎల్ కింద, సౌత్ పోల్ ఒక ఎల్ కింద తీసుకోవాలి. ఎంత తగ్గించినా కూడా దాని యొక్క లెంగ్త్ మనం 2L గానే తీసుకోవాలన్నమాట. పోల్స్ తక్కువ ఉన్నాయి, పోల్స్ ఇట్లా 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, దిస్ ఇస్ డైపోల్ మొమెంట్. ఇక నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ మొమెంట్. మ్యాగ్నెటిక్ మొమెంట్ దీనికి సింబల్ ఏంటంటే μm అన్నమాట. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ స్మాల్ m. అంటే ఈ పోల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ the 2 poles 2L of a magnet. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే ఈ మ్యాగ్నెటిక్ మొమెంట్ అన్నమాట. ఇది అక్కడ కూడా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో, డైఎలక్ట్రిక్ లో డైపోల్ మొమెంట్ అంటాం. అక్కడ ఓన్లీ మ్యూ అంటాం అక్కడ. ఇక్కడ ఇది దెన్ అంటే ఏంటి? దీని యొక్క పోల్ స్ట్రెంగ్త్, దిస్ ఇస్ ఒక పోల్ ఏమో స్మాల్ m. దీని యొక్క ఎందుకంటే పోల్ స్ట్రెంగ్త్ ఎంతో మనం చెప్పక్కర్లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లో సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్, 2 సమానంగానే ఉన్నాయి. ఇది ఎంత ఉంది, ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఒక పోల్ ఎక్కువ, ఒక పోల్ తక్కువ ఏమి ఉండదు, ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా ఉండాలి అది. సో కాబట్టి
దట్ ఈస్ పోల్ స్ట్రెంగ్త్. ఆ పోల్ స్ట్రెంగ్త్ ని ఈ లెంగ్త్ తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి? డైపోల్ మూమెంట్. దీనికి యూనిట్ ఏంటంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. యాంపియర్ మీటర్ స్క్వేర్. యాక్చువల్గా ఇలా రాయకూడదు. ఎలా రాయాలంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. ఇది యాంపియర్ అనేది ఏంటంటే సైంటిస్ట్ పేరు. సైంటిస్ట్ పేరు ఒక యూనిట్ గా మనం రాసినప్పుడు ఆ ఫుల్ నేమ్ కనుక మనం మెన్షన్ చేస్తే ఇది మొత్తం స్మాల్ లెటర్స్ లోనే రాయాలి. మన ఈమెయిల్ ఐడి అలా క్రియేట్ చేసుకున్న ఆ టైప్ లో. మీటర్ అనేది మనిషి పేరు కాదు, ఒక మెజర్మెంట్ యొక్క నేమ్. ఒక మనిషి పేరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల. కాబట్టి అటువంటిది కనుక ఫుల్ ఫామ్ రాయాలి అంటే కనుక క్యాపిటల్ METRE ఇట్లా రాయాలి. లేదండి మేము షార్ట్ కట్ లో రాస్తామండి అని అంటే ఇలా రాయొచ్చు. యాంపియర్ షార్ట్ కట్ లో రాసినప్పుడు క్యాపిటల్ రాయాలి. యాంపియర్ మీటర్ స్క్వేర్. ఇది రివర్స్ లో రాశారనమాట. ఓకే, కరెక్షన్ అంటే ఇది రూల్స్, డైమెన్షన్ రూల్స్ అవి ఇంటర్మీడియట్ లో చెప్తారు మీకు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దీనికి సింబల్ ఏంటంటే బి. ఇది ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ passing perpendicularly through unit area. ఓకే, యూనిట్ ఏరియా నుంచి ఏం పాస్ అవుతున్నాయి? మ్యాగ్నెటిక్ లైన్స్. అంటే వాటిని మనం కౌంట్ చేయలేము కాబట్టి అటువంటి లైన్స్ ఎంత ఏరియాకి పర్పెండిక్యులర్ గా వెళ్తున్నాయి అనేది అది దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ లైన్స్. దీన్నే ఫ్లక్స్ అని కూడా అంటారు. మ్యాగ్నెటిక్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని కూడా అంటారు. కోడింగ్ ఇదే, దిస్ ఇస్ ఫ్లక్స్. సో దీనికి ఏంటి? క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డివైడెడ్ బై ఏరియా. దెన్ దీనికి ఏమంటున్నారు ఇక్కడ? B ఈజ్ ఈక్వల్ టు π బై A. ఇక్కడ π అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. దీని ఏరియా అన్నారు కదా, అంటే లెంగ్త్ ఇంటూ విడ్త్ లేదా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఇది కూడా ఏంటంటే వెబర్ మీటర్ స్క్వేర్, అంటే WB per వెబర్ per మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా TESLA ఇలా రాయాలి. షార్ట్ కట్ అయితే ఇలా రాయాలి. ఇది ఇక్కడేమో ఇది ఫుల్ రాయాలంటే WE. ఇక్కడ అన్ని షార్ట్ లెటర్స్ లో రాయాలన్నమాట యూనిట్. మీరు అది గుర్తుపెట్టుకోండి. వెబర్ per మీటర్ స్క్వేర్. టెస్లాని ఇట్లా రాయాలన్నమాట. నెక్స్ట్ ఇది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నమాట. తర్వాత పెర్మియబిలిటీ. అంటే ఇక్కడ దీంట్లో హెచ్ ఫస్ట్. పెర్మియబిలిటీ కట్టాలంటే ఇవి కావాలి, ఈ టర్మ్స్ కావాలి. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది ఒక డెఫినేషన్. The magnetic field intensity at any point in the magnetic field is the force experienced by a unit north pole placed in that point. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఒక మెటీరియల్ తీసుకున్నాను. అంటే ఇంకా నేను మెటీరియల్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఎలాగో మాట్లాడతాను. సో ఇది ఒక పారామాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నారు. దీని చుట్టూ ఇలా కాయిల్ ఉంది. దీనికి ఏదో మీరు కరెంట్ ఇస్తారు దీనికి. అలాగే ఇది కూడా ఒక కాయిల్ ఉంది ఇలాగా ఈ టైప్ లో. దీనికి కూడా ఏదో పవర్ కనెక్షన్ ఇస్తారు. ఇదేమో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది ఏం డెవలప్ చేస్తుందంటే ఇటు పక్కన ఇది సపోజ్ ఒక నార్త్ పోల్ డెవలప్ చేస్తుంది, ఇది ఒక సౌత్ పోల్ డెవలప్. ఇవి
కంప్లీట్ గా 2 యూనిట్స్, ఇదొక మెటీరియల్, ఇదొక సిస్టమ్, ఇదొకటి అనమాట. దాన్ని ఇటు పక్కన ఇది సౌత్ పోల్ జనరేట్ చేస్తుంది, దిస్ ఇస్ నార్త్ పోల్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లోపల ఇక్కడ ఒక యూనిట్ నార్త్ పోల్ కనుక మీరు ప్లేస్ చేస్తే ఆ యూనిట్ నార్త్ పోల్ మీద పనిచేసే ఈ యొక్క ఇంటెన్సిటీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ది ఫోర్స్. ఎంత ఫోర్స్ ఈ పెట్టిన యూనిట్ నార్త్ పోల్ మీద పనిచేస్తుంది. అంటే ఇక్కడ సౌత్ పోల్ పెట్టకూడదా? పెట్టచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, ఇక్కడ నార్త్ పోలే చెప్తారు. అదే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నమాట. సో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడాం అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడితే ఇక్కడ హెచ్ ఉంది కదా, దానికేమో క్యాపిటల్ ఈ అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఇచ్చేది ఏంటి? క్యాపిటల్ ఈ. ఈ ఏంటి? ఎఫ్ బై క్యూ, ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్. ఇది అవసరం లేదు మీకు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అంటే కంపారిజన్ చేస్తున్నాను. ఇక్కడ హెచ్ ఫీల్డ్ మీరు ఇస్తున్నారు అనమాట ఇది. సో దీనికి ఏంటంటే యాంపియర్ పర్ మీటర్, షార్ట్ కట్ లో యాంపియర్ పర్ మీటర్. షార్ట్ కట్ లో రాయవలసిందేమో ఫుల్ ఫామ్ ఏమో షార్ట్ కట్ రాశారు. సో ఇది నో నీడ్, ఇది అదన్నమాట. దెన్ నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ అప్లైడ్ ఇన్ వాక్యూమ్ ఈజ్ రిలేటెడ్ బై. ఒకవేళ మీరు వాక్యూమ్ లో అప్లై చేస్తారనుకోండి ఒక దీని మీదకి చేస్తే, దట్ బి ఈజ్ ఈక్వల్ టు, బి అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్. ఈ లైన్స్ ఒక వాక్యూమ్ లోంచి కనుక వెళితే అది ఏమవుతుందంటే బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ హెచ్, వేర్ మ్యూ నాట్ ఈజ్ permeability of free space, that is 4 pi into 10 power minus 7 Henry per meter. ఇప్పుడు ఈ లెసన్ కి డైఎలక్ట్రిక్ కి రిలేషన్ ఉంది. ఎలాగంటే సిమిలారిటీస్ ఉన్నాయి. మ్యూ నాట్ అంటే ఏంటి? పెర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. కానీ అక్కడ మనం సింబల్ ఏం వాడాము? అక్కడ సింబల్ ఏమో ఎప్సిలాన్ వాడాం. ఎలక్ట్రిక్ లో ఎప్సిలాన్ వాడి ఎప్సిలాన్ నాట్ పెర్మిటివిటీ అన్నాం. అక్కడ పెర్మిటివిటీ, అక్కడ పెర్మిటివిటీ అంటే అక్కడ ఎంత ఈజీగా డైపోల్ ఫామ్ అవుతుంది అనే దాన్ని చెప్తుంది. ఇక్కడ కూడా అంతే, కానీ ఇది మ్యాగ్నెటిజం, అదేమో ఎలక్ట్రిసిటీ అన్నమాట. అది ఎలక్ట్రిక్ అది. ఓకే, ఇది. దెన్ నెక్స్ట్, ఇఫ్ ద ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ మీడియం, ఒకవేళ సమ్ మీడియం లో ఫీల్డ్ అప్లై చేశారు, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్ ది solid is given by B is equal to mu into H, where mu is called permeability of the material in the medium. Then mu is equal to B by H. దీని ప్రకారం ఈ ఈక్వేషన్ ని ఫర్దర్ గా రాస్తే mu is equal to B by H. ఇది వాక్యూమ్ కి, ఇది ఇంకోటి ఏంటది మెటీరియల్ కి ఇది. ఇక్కడ hence magnetic permeability mu of any material is the ratio of magnetic induction to the applied magnetic field intensity. The ratio of mu by mu naught is called relative permeability, mu r. So mu r is equal to mu by mu naught. సో కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు mu అంటే దీని నుంచి తీసుకున్నాం, అంటే మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్. దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఇంటూ మ్యూ నాట్. సో ఈ ఈక్వేషన్ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? దీంట్లో ఇక్కడ పెడితే ఇది వచ్చింది అనమాట ఈక్వేషన్. ఓకే, ఇక్కడ ఏంటంటే కష్టమేమి కాదు, దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఎలక్ట్రిక్ లో డైఎలక్ట్రిక్ లో మీరు ఏం వాడారంటే, డైఎలక్ట్రిక్ లో ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ ఆర్ ఇది పెర్మిటివిటీకి వాడారు.
పెర్మిటివిటీకి యూజ్ చేస్తారు డైఎలక్ట్రిక్ లో. ఈ మ్యూ అనేది దేనికి వాడారంటే డైపోల్ కి వాడారు. ఇక్కడ సింబల్స్ డిఫరెంట్. ఇది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఇది పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం, ఇది పెర్మిటివిటీ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, అంటే రేషియో ఆఫ్ దీస్ టూ. మ్యూ అంటే ఏంటి? ఓన్లీ డైపోల్, డైపోల్ మొమెంట్. మ్యూ వాడాం, మ్యూ బార్ వాడాం. కానీ ఇక్కడేం వాడాం మనం మ్యాగ్నెటిజం లో? మ్యాగ్నెటిజం లో మనం ఏం వాడామంటే మ్యూ అనేదేమో డైపోల్ మూమెంట్ కి వాడేసాను నాకు ఇక్కడ ఆల్రెడీ సింబల్. ఇక్కడ మ్యూఎం అనేది డైపోల్ మూమెంట్ వాడేసాను. మ్యూ అనేది పెర్మియబిలిటీ కూడా ఇదే సింబల్ వాడేస్తాం. పెర్మియబిలిటీ కూడా సేమ్ సింబల్ వాడేస్తాం. అలాగే మ్యూ నాట్ కూడా పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఇది పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, దీనికి మ్యూ నాట్ వాడేస్తాం. మ్యూ ఆర్ ఏమో రిలేటివ్ పెర్మియబిలిటీ. అంటే మ్యూని డైపోల్ కి వాడేస్తాం, పెర్మియబిలిటీ కూడా వాడేస్తాం సింబల్ అన్నమాట. ఎక్కడ? మ్యాగ్నెటిజం లో. సో దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. డైఎలక్ట్రిక్ లో ఏంటంటే డిఫరెంట్ సింబల్స్ వాడాం మనం. డిఫరెంట్ ఫిజికల్ వీటికి, ఫిజికల్ క్వాంటిటీస్ కి డిఫరెంట్ సింబల్స్ ని ఇక్కడ యూజ్ చేస్తాం డైఎలక్ట్రిక్ లో. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే సింబల్ యూజ్ చేసేస్తాం. కాబట్టి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ మ్యూ అని ఇచ్చినప్పుడు సమ్ టైమ్స్ మ్యూ ఎం అని కూడా ఉండకపోవచ్చు. ఉండనప్పుడు మీరు మ్యూ అనే సింబల్ ఇచ్చినప్పుడు ఇది పెర్మియబిలిటీయా లేకపోతే డైపోల్ మొమెంటా అనేది మాత్రం ఒకసారి మీరు ఆలోచించాలి ఒక క్షణం. ఇక్కడైతే ఆలోచించక్కర్లా. డైఎలక్ట్రిక్ లో మ్యూ అంటే డైపోలే, ఎప్సిలాన్ సింబల్ అంటే పెర్మిటివిటీ అక్కడ. కానీ ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏం కన్సిడర్ చేయాలి మనం ఇక్కడ అని చెప్పేసి చూసుకోవాలన్నమాట మీరు. ఓకే, ఇది అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, అందుకే స్లోగా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ దెన్ ఇవి. నెక్స్ట్ magnetization. This is magnetization. Next definition. It is the process of converting. ఇదొక ప్రాసెస్ అమ్మా. ఎటువంటి ప్రాసెస్? కన్వర్టింగ్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇంటూ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? జనరల్ గా ఇప్పుడు అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఒక మ్యాగ్నెట్ కాని మెటీరియల్ మ్యాగ్నెట్ గా మార్చేస్తాం. అంటే ఒక చెక్క ముక్కను మార్చేయచ్చా మ్యాగ్నెట్ కింద? ఒక వుడెన్ పీస్ తీసుకున్నారు, లేకపోతే మన ఫ్లోర్ టైల్స్ ఉన్నాయి, ఆ టైల్స్ లో ఒక పీస్ తీసేసుకొని దానికి అట్రాక్టివ్ పవర్ రప్పించేయచ్చా? లేకపోతే ఒక అల్యూమినియం గిన్నె ఉంది ఇంట్లో, ఆ గిన్నెకి మీరు మ్యాగ్నెటిజం రప్పించేయచ్చా? కాదు. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అట్రాక్టివ్ పవర్ లేనిది. మ్యాగ్నెట్ కూడా మీరు ఏం చేస్తారు? మామూలుగా అట్రాక్టివ్ పవర్ ఉన్న మ్యాగ్నెట్ ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టారనుకోండి వెలిగించి, దానికి అట్రాక్టివ్ పవర్ పోతుంది. సో కాబట్టి అట్రాక్టివ్ పవర్ లేని మెటీరియల్ ని అట్రాక్టివ్ పవర్ డెవలప్ చేసుకునేలా చేసే ప్రాసెస్ నే మ్యాగ్నటైజేషన్ అని అంటారు. ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ M symbol thinking of a material is the magnetic moment per unit volume. The intensity of magnetization is directly related to the applied field H through the susceptibility of the medium zeta. అక్కడ కూడా ససెప్టబిలిటీ జీటానే, ఎలక్ట్రిక్ దీంట్లో కూడా డైఎలక్ట్రిక్ లో కూడా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దిస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెచ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్.
సో zeta అన్నమాట. సో కాబట్టి m is the magnetization is directly proportional to h, then m is equal to zeta into h. This is susceptibility. Then zeta is equal to m by h. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే m కి ఏ యూనిట్ ఉంటుందో h కూడా అదే యూనిట్. ఇందాక చూడండి h కి ఫీల్డ్ ఇంటెన్సిటీ యాంపియర్ పర్ మీటర్, కాబట్టి m కూడా అదే యూనిట్ ఉంటుంది యాంపియర్ పర్ మీటర్. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు సపోజ్ ఇది ఒక కాయిల్ తీసుకున్నాం, మ్యాగ్నెటిక్ కాయిల్స్, 2 కాయిల్స్ తీసుకున్నాం, ఇది ఫీల్డ్. మీరు ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే దీని నుంచి ఈ ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ కి ట్రావెల్ చేసేవి ఏంటనమాట, హెచ్లు అనమాట, హెచ్. ఇప్పుడు ఇంతవరకు మ్యాగ్నెటిక్ అట్రాక్టివ్ పవర్ లేని ఒక మెటీరియల్ తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టారనుకోండి, అంటే అది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియలే, బట్ దానికి అట్రాక్టివ్ పవర్ లేదు. దాన్ని ఈ మధ్యలో పెట్టినప్పుడు ఒక 2 minutes పెట్టారు, 5 minutes పెట్టారు, 10 minutes పెట్టారు, లేదా 1 hour పెట్టారు. ఇక్కడ హెచ్ అనేది దీని మీద పడుతుంది, ఈ కాయిల్ నుంచి ఇలాగ వెళ్ళిపోతుంది హెచ్ అనేది దీని నుంచి. మరి దీనికి అట్రాక్టివ్ పవర్ డెవలప్ అయిందని ఎలా చెప్తామంటే దిస్ ఇస్ ఎం. అంటే ఈ యాంపియర్ పర్ మీటర్ అనేది దీంట్లో డెవలప్ అవ్వాలి. అంటే హెచ్ యాంపియర్ పర్ మీటర్ దీని మీద వెళ్ళిపోతూ ఉంటే దీంట్లోంచి మీకు డెవలప్ అవ్వాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్, ఎం అనేది డెవలప్ అవ్వాలి. అంటే హెచ్ ఎంత ఇస్తే అంత. ఇప్పుడు సపోజ్ నేను ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, దీన్ని ఒక మ్యాగ్నెటిక్ అంటే అట్రాక్టివ్ పవర్ లేని ఒక మ్యాగ్నెటిక్ ఒక పీస్ తీసుకున్నాను, దీనికి అట్రాక్టివ్ పవర్ లేదు, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇప్పుడు నేను ఈ మెటీరియల్ ని సపోజ్ ఒక 10 ఆంపియర్ పర్ మీటర్ కెపాసిటీ ఉన్న ఎం, అంటే మ్యాగ్నెటైజేషన్ అంటే ఇంత అట్రాక్టివ్ పవర్ ఉండాలి. అంటే ఈవెన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా కూడా దీనికి ఎం వాల్యూ ఎంత రావాలి, 10 ఆంపియర్ పర్ మీటర్ రావాలి అట్రాక్టివ్ పవర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ మెటీరియల్ పట్టుకెళ్ళి ఈ మధ్యలో పెడతాను. ఈ మధ్యలో పెట్టి ఇక్కడ మరి హెచ్ వాల్యూ ఎంత ఇవ్వాలంటారు, నేను హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఇవ్వాలి నేను. ఇక్కడ కూడా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఆంపియర్ పర్ మీటర్ ఇచ్చేస్తే సరిపోతుందా, ఇది 10 ఆంపియర్ పర్ మీటర్ అయిపోతుందా అని అంటే అవదు డెఫినెట్ గా. అంటే ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి, మోర్ దెన్ 10 ఆంపియర్ పర్ మీటర్. అది ఎంత కావచ్చు, 20 ఆంపియర్ పర్ మీటర్ కావచ్చు, లేదా 50 ఆంపియర్ పర్ మీటర్ కావచ్చు. హెచ్ వాల్యూ ఇది దేని మీద డిపెండ్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది 10 ఆంపియర్ పర్ మీటర్ కి కెపాసిటీ ఉన్న అట్రాక్టివ్ పవర్ డెవలప్ చేస్తుంది అనుకోండి మెటీరియల్. సో ఇది ఇంత డెవలప్ చేసిందంటే కారణం అంతకన్నా ఎక్కువ ఖర్చు అయింది అనమాట. అంటే దీనికి మేబీ ఒక 3 times 4 times ఎనర్జీ ఏమైందనమాట, ఇక్కడ ఖర్చు అయింది, వేస్ట్ అయింది అనమాట. వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ అంటే ఫీల్డ్. సో కాబట్టి హెచ్ కి ఎం కి యూనిట్ అయితే సేమే కానీ మీరు ఎంత హెచ్ ఇస్తే అంత ఎం అనేది డెవలప్ అవ్వదు. ఇది మళ్ళీ లాస్ట్ లో చెప్తాం, ఆ ప్రాపర్టీని ఏమంటారంటే హిస్టీరిసిస్ అంటారు, లాగింగ్ బిహైండ్, వెనకబడే ఉంటది ఇది లాగింగ్. ఓకే ఇది. సో కాబట్టి చూసుకోండి, డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు, ఇది లేకపోతే ఇంకేం కాన్సెప్ట్ అర్థం చూద్దాం ఇది. సో కాబట్టి ఎమ్ హెచ్ అంటే మీరు హెచ్ అంత ఫీల్డ్ అప్లై ఇచ్చేసారు, ఎం అంత ఫీల్డ్ డెవలప్ అయిపోయింది అంటే డెఫినెట్ గా ససెప్టబిలిటీ 1 అవ్వాలంటే అది చాలా పర్ఫెక్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయి ఉండాలి, అప్పుడు మాత్రం అవుతుంది. కాబట్టి ససెప్టబిలిటీ మాత్రం జనరల్ గా ఎప్పుడు నెగిటివ్ లో ఉండొచ్చు, చాలా చిన్న వాల్యూ వస్తుంటుంది అనమాట. ఓకే, దెన్ ద మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ ఈస్
the ratio of intensity of magnetization produced to magnetic field intensity which produces magnetization. It has no units. ఎందుకంటే M/H కదా, M అంటే ఆంపియర్ పర్ మీటర్, ఆంపియర్ పర్ మీటర్, ఇది కూడా ఆంపియర్ పర్ మీటర్, హెచ్ కూడా ఆంపియర్ పర్ మీటర్ బై ఆంపియర్ పర్ మీటర్ రెండు కొట్టుకుపోతాయి. కాబట్టి ఇట్ హ్యాస్ నో యూనిట్స్ అనేవి ఉండవు అన్నమాట. కాబట్టి ఈ మ్యాగ్నటైజేషన్ అనగానే మీరు ఏం చేస్తుంటే ఈ ఫస్ట్ లైన్ రాస్తే సరిపోతుంది డెఫినేషన్. ఓకే, లేదు డెఫినేషన్ ఇది కూడా రాయొచ్చు. ససెప్టిబిలిటీ గురించి డెఫినేషన్ అడిగితే ఇది రాయండి. రేషియో ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని రాస్తే చాలు. ఓకే, దెన్ వీ నో ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు B ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ హెచ్. B ఈజ్ ఈక్వల్ టు మ్యూ. దీన్ని ఏంటంటే డెఫినేషన్ యాజ్ పర్ సిలబస్ అమ్మా, మీకు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి. ప్రూవ్ చేయమంటాడు. ప్రూవ్ B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ M అని ప్రూవ్ చేయమంటారు ఫైనల్ ఈక్వేషన్. లేకపోతే ప్రూవ్ మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ జీటా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు ప్రూఫ్ అన్నమాట. మిమ్మల్ని అడిగితే అది మీరు ప్రూవ్ చేయాలి అనమాట, వాటి మధ్య రిలేషన్షిప్ తెలుసుకుంటే. we know B is equal to mu into H. B అంటే magnetic flux density is equal to mu. అంటే ఇక్కడ permeability of the medium, డైపోల్ కాదు ఇక్కడ చూసుకోండి, mu అనేది permeability of the medium into H అంటే magnetic field intensity. But we know but ఇక్కడ mu is equal to mu naught into mu r. కాబట్టి mu ప్లేస్ లో mu naught into mu r పెట్టాలి into h. B is equal to, ఇక్కడ ఏం చేస్తాం మనం, యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్. ఏదైతే mu naught into h అనేది యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్, లేకపోతే ఈ రెండు పోతే మళ్ళీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాం, కొన్ని చోట్ల కొన్ని సిచ్యువేషన్ లో మల్టిప్లై డివైడ్ చేస్తాం, కొన్ని చోట్ల యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. మ్యాథమెటిక్స్ లో చూసే ఉంటారు మీరు. సో ఇలా తీసుకున్నప్పుడు దెన్ ఇక్కడ దీంట్లో ఈ ఒక హెచ్ ఒక మ్యూ ఆర్ కి ఒక మ్యూ కి రిలేషన్ పెట్టి కామన్ తీయండి. మ్యూ నాట్ ఇంటూ హెచ్ ఇది ఉంచేసి దీంట్లో మ్యూ నాట్ హెచ్ ఆఫ్ మ్యూ ఆర్ మైనస్ 1 అంటే ఇది ఫస్ట్ రాసేస్తాం, ఇది ఫస్ట్ రాసేస్తాం, ఇక్కడ కామన్ తీసాం. మ్యూ నాట్ ఇంటూ హెచ్ తీస్తే మ్యూ ఆర్ మైనస్ 1. దెన్ mu naught into h, this is mu naught into h of mu r minus 1 అంటే ఏంటంటే m అన్నమాట. దిస్ ఇస్ మ్యాగ్నటైజేషన్. m అంటే దేనికి ఈక్వల్ అన్నమాట, h into mu r minus 1. ఈ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, దెన్ ఇంటూ అంటే దట్ ఈస్ b is equal to mu naught into h plus mu naught into m. ఇక్కడ mu naught అంటే ఏంటి, permeability of the free space. Then ఇక్కడ B is equal to mu naught కామన్ తీయండి h plus m. ఇలా ప్రూవ్ చేయమనొచ్చు. ఇంకేం చేయొచ్చు, ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ 2 due to external field, the second term due to the magnetization, this is this mu naught is equal to దీనికి ఏం చేయొచ్చు, ఇటు పక్క తీసుకున్నారు. మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్ అంటే b బై హెచ్ ప్లస్ m అంటే మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ B బై హెచ్ ప్లస్ m. ఇదే ఇలా కింద తీసుకోవచ్చు. మ్యూ నాట్ వాల్యూ కట్టారు అనమాట. ఓకే, దాన్ని కట్టినప్పుడు ఇది ఎలా వచ్చింది, b బై హెచ్ ప్లస్ m డివైడెడ్ బై ఇదే కదా b by h అనేది ఇలా వేసుకుని బ్రాకెట్ అర్థమవుతుంది. ఓకే, దెన్ రిలేటివ్ పెర్మిటివిటీ మనకు తెలుసు, మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్. మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్లియర్ గా రాస్తాను, మ్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ నాట్ దట్ ఈస్ ఈక్వల్ టు b by h whole divided by capital B by h plus m. ఈ b కొట్టుకుపోతుంది, that is equal to h plus m divided by
డివైడెడ్ బై హెచ్. అర్థమైందా? హెచ్ ప్లస్ ఎం డివైడెడ్ బై హెచ్ దట్ ఈస్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? హెచ్ బై హెచ్ అంటే ఎల్సిఎం టైప్ లో దీన్ని సపరేట్ చేస్తున్నాను, ప్లస్ ఎం బై హెచ్, ఎం బై హెచ్. m by h, one time. This is equal to 1 plus m by h. ఇక్కడ ఏంటి? mu r ఉంది. mu r is equal to, okay, then m by h అంటే ఏం తీసుకుంటున్నాం మనం? This is m, this is m అంటే intensity of magnetization. Intensity of magnetization అంటే mu r is equal to 1 plus zeta, since zeta is equal to m by h, susceptibility. ఇది ఇదిగో ఇక్కడ ఉందిగా, దిస్ ఇస్ ఈ రిలేషన్. సో ఇలా మనం ఈక్వేషన్ ని కొంచెం ట్విస్టింగ్ ఇచ్చినా కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ డైరెక్ట్ గా టైప్ చేశారు, టైప్ చేయడం వల్ల చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అందుకు నేను ఇక్కడ డైరెక్ట్ గా రాశాను. ఇవి నెక్స్ట్ ఇది ఒక డెఫినేషన్స్ అండ్ సింపుల్ రిలేషన్షిప్స్ అన్నమాట. ఇవి చూడండి జాగ్రత్తగా. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి మీరు.